అనపర్తిలో రాజకీయ అగ్గి రాజుకుంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య వివాదం సవాళ్ల స్థాయిని దాటిపోయింది. మాజీ ఎమ్మెల్యేని కూటమి శ్రేణులు ఘెరావ్ చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఇంతకీ అనపర్తిలో రాజకీయ రచ్చకు కారణం ఏంటి? కాకినాడ జిల్లా పెదపూడి మండలం దోమడలో మాజీ ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణ రెడ్డిని కూటమి శ్రేణులు అడ్డుకున్నాయి. కారును అడ్డగించి నిరసన తెలిపాయి. దీంతో వైసీపీ నేతలు కూటమి శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీయడంతో ఇరుపక్షాలను చెదరగొట్టారు పోలీసులు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మధ్య కొంతకాలంగా రాజకీయ రచ్చ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో దోమడలో ఇళ్ల తొలగింపు అగ్గిని మరింతగా రాజేసింది. పెదపూడి మండలం దోమడ గ్రామంలో 4 రోజుల కింద కొన్ని ఇళ్లను తొలగించారు అధికారులు. దీన్ని మాజీ ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణ రెడ్డి ఖండించారు. ఓ ప్రైవేట్ లేఅవుట్కి దారి కోసం పేదల ఇళ్లను తొలగించారని ఆరోపించారాయన. దీనికోసం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి భారీగా ముడుపులు అందాయన్నారు. అక్కడితో ఆగకుండా ఇళ్లు కోల్పోయిన వాళ్లతో కలిసి కలెక్టరేట్కు వెళ్లి ఫిర్యాదు చేశారు సూర్యనారాయణ రెడ్డి. రోడ్డుకు అడ్డంగా ప్రభుత్వ స్థలంలో ఉన్నందునే ఆ ఇళ్లను తొలగించినట్లు చెప్పారు ఎమ్మెల్యే నల్లమిల్లి. వాటిని ఖాళీ చేయాలని గత ప్రభుత్వంలోనే అధికారులు నోటీసులు ఇచ్చారన్నారు. వాళ్లకు జగనన్న లేఅవుట్ స్థలాలు కేటాయించారంటూ పత్రాలను చూపించారు. లేఅవుట్ యాజమాన్యంతో సెటిల్మెంట్ జరగకపోవడం వల్లే మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అడ్డం తిరిగారని ఆరోపించారు నల్లమిల్లి. నల్లమిల్లి ఆరోపణల్ని ఖండించారు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి. ఎవరు అవినీతి పరులో తేల్చుకుందాం, చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. మొత్తానికి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సవాళ్లతో అనపర్తిలో రాజకీయ వేడి రాజుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో సూర్యనారాయణ రెడ్డిని కూటమి శ్రేణులు ఘెరావ్ చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే చర్చ జరుగుతోంది.